ఈవినింగ్ ఇంటికి రాగానే చక్కగా వేడివేడిగా ఏమన్నా స్నాక్స్ చేసి పెడితే బాగుండు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎవరు చేస్తారో, చేసుకుంటే మనమే చేసుకోవాలి. అదే ఇండియాలో ఉంటే ఏముంది, బయటికి వెళ్ళిపోయి చక్కగా బండి దగ్గర కొనుక్కొని వస్తే తినేసేయచ్చు అనమాట. బట్ ఇక్కడ ఆ ఆప్షన్ లేదు కదా, అందుకని చెప్పి నేనైతే ఆ స్నాక్స్ బదులు ఈ చక్కగా స్వీట్ చేసుకున్నా. నాకైతే స్వీట్స్ ఎంత పిచ్చి అంటే, ఏ టైంలో స్వీట్స్ చేసుకోమన్నా తినాలనిపించినా గబుక్కున అదే చేసేసుకుంటాను. నాకు నచ్చిన విధంగా చేసేస్తాను, అంత షార్ట్కట్లో. ఈరోజైతే మాత్రం సింపుల్గా ఇట్లా సేమియాని చేసేస్తున్నాను. మంచిగా పాలు, డ్రై ఫ్రూట్స్ చాలా వేసాను ఇందులో, సన్ఫ్లవర్ సీడ్స్, వాల్నట్స్. తినేదేదో మంచిగా తింటే బాగుంటుంది కదా హెల్తీగా. ఇలా అయితే మా వాడికి కూడా ఇష్టం అనమాట ఇది. సో ఇందులో ఏ డ్రై ఫ్రూట్స్ వేసినా తినేసేస్తాడు కదా అని చెప్పి కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేస్తుంటాను. ఇక చేసిందే తడవు, దాన్ని తినేయాలని ఆతృతలో వాటర్లో పెట్టి మరీ దాన్ని చల్లార్చాను. చూడండి ఇక్కడ తెగ తిప్పేస్తున్నాను. మంచిగా అయితే టేస్ట్ చాలా బాగుంది. మా వాడు కూడా మంచిగా తినేస్తున్నాడు. ఇంకా తిన్నాకైతే మేము ఈరోజు పెద్ద పని పెట్టుకున్నాము. మా వాడికి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను హెయిర్ కటింగ్ చేయించాలని. ఇంక ఈరోజు అయితే మా వారు గట్టిగా అనేసారు, ఈరోజు వెళ్ళి చేయించుకురాదు ఖచ్చితంగా అని చెప్పి. ఇంకా బయట చూడండి జుట్టు ఎలా పెరిగిపోయింది అసలు. టట్టడాయ్ అయిపోయింది హెయిర్ కటింగ్. చూడండి ఎంత ఉన్నాడో. చిన్నప్పటి నుంచి నేనే చేస్తున్నా, నాకు ఎప్పుడు వాటికి అంత కుదరదు. వన్స్ చేయించడం స్టార్ట్ అయ్యాక వాడే అడుగుతుంటాడు, హెయిర్ కటింగ్ బయటే చెయ్యి, నువ్వు చేస్తే బాగోదని చెప్పి. సరే కదా అని చెప్పేసి అయితే తీసుకెళ్ళిపోతాను. వాడికి ఇందులో ఫేవరెట్ పార్ట్ అయితే వచ్చేసి ఈ హెయిర్ స్టైలింగ్ అనమాట. లాస్ట్లో మంచిగా జెల్ అప్లై చేసి హెయిర్ స్టైల్ చేస్తారు కదా స్పైక్స్తో, వాడికి చాలా ఇష్టము. అడిగి మరీ స్పైక్స్ పెట్టించుకుంటాడనమాట. సో ఇలా సరదాగా మా సాయంత్రం గడిచిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్.